హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సోమాజిగూడ లొకేషన్లో ఉన్న రాజ్భవన్ రోడ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక 4 BHK డ్యూప్లెక్స్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆ 4 BHK డ్యూప్లెక్స్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా మనకు రాజ్భవన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గానే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉందండి. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసిన వాళ్ళు జీవీకే స్కై సిటీ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది టోటల్ మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది క్లబ్ హౌస్కి సంబంధించిన టెర్రస్ ఏరియా అండ్ మనకి స్కైటెక్ గార్డెన్స్ లాంటి చాలా మంచి అమ్యూనిటీస్ అనేవి ఈ ప్రాజెక్ట్లో మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫస్ట్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా కవర్ చేసిన తర్వాత మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏరియల్ వ్యూ తోటి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ప్రజెంట్ మనకు ఆల్మోస్ట్ 98% వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ టోటల్ ప్రాజెక్ట్ మనకు 3.21 ఎకర్స్లో డెవలప్ చేశారండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 4 టవర్స్ ఉంటాయి. 3 లెవెల్ మనకు బేస్మెంట్ పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి G+13 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ చూడండి, మనకు ప్రజెంట్ మాకు వర్క్ స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు 40% ఫ్లాట్స్ వచ్చేసి ఆక్యుపెన్సీ జరిగిందండి. ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు. అండ్ మనకు వితిన్ 3 to 4 మంత్స్లో మిగతా ఫ్లాట్స్కి సంబంధించి ఆక్యుపెన్సీ కూడా కంప్లీట్ అవుతుందండి. ప్రజెంట్ కొన్ని ఫ్లాట్స్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది రన్ అవుతుంది. అండ్ మనకు టెర్రస్ గార్డెన్ ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ మనకు అన్ని టవర్స్ కనెక్టెడ్గా మనకు టెర్రస్ ఏరియా అనేది కనెక్ట్ చేశారండి. ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా మనకు అప్రోచ్ రోడ్ బాగుందండి. నియర్ బై లొకేషన్లో మనకు మెట్రో కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, హాస్పిటల్స్, స్కూల్స్ లాంటి చాలా అమ్యూనిటీస్, ఈవెన్ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి దీని నియర్ బై లొకేషన్లో ఉంది. ప్రాజెక్ట్ మెయిన్గా మనకు కమర్షియల్ జోన్లో ఉందండి. ఇది ఇందులో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ చేసి ప్రీమియం సెగ్మెంట్లో ఈ ప్రాజెక్ట్ని మనకు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టెర్రస్ ఏరియాలో ఉన్న గార్డెన్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. అండ్ మనకి ఇది క్లబ్ హౌస్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అండ్ బ్లాక్ టీ 4 బ్లాక్స్ అండి టోటల్ ఈ కమ్యూనిటీలో ఉండేది. టెర్రస్ ఏరియాలో మనకు చూడండి అన్ని టవర్స్ కనెక్ట్ చేస్తూ మనకు స్కైటెక్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్లో మనకు లిమిటెడ్ ప్రాజెక్ట్స్లోనే ఇలాంటి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీకు ఆ 4 BHK డ్యూప్లెక్స్ ఫ్లాట్కి సంబంధించి మనకు ఏదైతే యూనిట్ సేల్కి వచ్చిందో అదే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ అండి. 4 BHK డ్యూప్లెక్స్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 5555 స్క్వేర్ ఫీట్ అండి. 5555 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ 4 BHK డ్యూప్లెక్స్ ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. 2 లెవెల్గా మనకు కన్స్ట్రక్షన్ చేసిన డ్యూప్లెక్స్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకున్నా కానీ మీకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. అండ్ మీకు ఇప్పుడు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, దానికి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకి టవర్స్కి సెట్ బ్యాక్ అనేది మీకు ఫ్లాట్ నుంచి బాల్కనీ వ్యూ అనేది కవర్ చేస్తున్నానండి. మనకు క్లబ్ హౌస్ బ్లాకే G+6 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. అది ఆల్మోస్ట్ మనకు 30,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, వాకింగ్ ట్రాక్ లాంటివి. ప్లస్ మనకు టెర్రస్ ఏరియాలో 30+ అమ్యూనిటీస్ అండ్ ఒక పూల్ ఏరియాని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డైనింగ్ స్పేస్, పూజా గది అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు ఫ్లాట్ ఏ కండిషన్లో ఉందో యాస్టీస్గా అదే కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇందులో మనకు కిచెన్ ఏరియాలో బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్లోరింగ్ కాకుండా ఇన్వెస్టర్ ఏం చేశారంటే ఇదంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చుకున్నారండి. ఈ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. టోటల్ 3.21 ఎకర్స్ ఏదైతే ల్యాండ్ ఏరియాలో ఈ ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి మనకు 158 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. 158 గజాలు వచ్చింది.
అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 12th అండ్ 13th 12వ ఫ్లోరు 13వ ఫ్లోరు కలిపి మనకు డ్యూప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేశారు. మీకు కామన్ వాష్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. ఇది లెవెల్ 1లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి. చూడండి, బెడ్రూమ్ సైజ్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ మనకు చూస్తే చూడండి, న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ మనకి లెవెల్ 1కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు 100% ఏరియా కవర్ చేశాను. ఇంటర్నల్గా మనకు లిఫ్ట్, ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి. ఒకవేళ ఎవరికైతే నీడ్ ఉంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. అమ్యూనిటీస్ కింద మనకు 24/7 సెక్యూరిటీ ఉందండి. టెర్రస్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, టెర్రస్ సీటింగ్ సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేశారు. టెర్రస్ గార్డెన్ అనేది మెయిన్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అడ్వాంటేజ్ అండి. టెర్రస్ ఏరియాలో చాలా స్పేషియస్గా ఉంటుంది. గార్డెన్ ఏరియా వచ్చేసి క్లబ్ హౌస్ వచ్చేసి మనకు 30,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది. అందులో రిసెప్షన్ లాబీ, మల్టీపర్పస్ హాల్, స్పా, సెలూన్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్, గెస్ట్ బెడ్రూమ్స్, మీటింగ్ రూమ్స్, కాఫీ షాపు, లైబ్రరీ, యోగా సెంటర్ అండ్ మనకి జిమ్ ఫెసిలిటీ, కార్డ్స్కి సంబంధించిన రూమ్ ఉందండి. ప్రివ్యూ థియేటర్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు. మీకు స్టార్టింగ్లో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూలే కవర్ చేశాను వీడియో స్టార్టింగ్లో. ఇది చూడండి, మనకి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. దీన్ని కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మాడ్యులర్ కిచెన్ యూనిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇన్వెస్టర్కి సంబంధించి మీకు ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది. ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్, ఎవ్రీథింగ్ అంతా వీళ్ళు మళ్ళీ చేంజెస్ చేసి క్వాలిటీ ఇంటీరియర్ సంబంధించిన మెటీరియల్ అనేది యూజ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా నేను ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టోటల్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ వచ్చేసి మనకు 98 ఫ్లాట్స్ అండి. 98 ఫ్లాట్స్కి సంబంధించే మనకు అమ్యూనిటీస్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, మనకు ఫ్లాట్కి సంబంధించి మనకు డూప్లెక్స్ డబుల్ సీలింగ్ హైట్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. ఇది టోటల్ మన టెర్రస్ గార్డెన్. ఒకసారి మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ కవర్ చేస్తున్నానండి. అండ్ మనకి టెర్రస్ గార్డెన్ ఏరియా అనేది ఈ విధంగా డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.